నమస్తే, వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. నేను రవి. గంగవరం పోర్టు వచ్చింది. అబ్బో అభివృద్ధి అంటూ సర్కారు బాగా ఊదింది. పోర్టు వచ్చిందే కానీ అక్కడ ప్రగతి మాట దేవుడెరుగు. ప్రజల జీవితాలు ఛిద్రమయ్యాయి. ఇంట్లో దుమ్ము, ఒంట్లో వ్యాధి, కంట్లో ధూళి వెరసి జనజీవనం దుర్భరమైంది. భూములు ఎందుకు ఇచ్చాంరా దేవుడా అంటూ ఆ జనం ఆక్రందనలు వినిపిస్తున్నారు. తమ గ్రామంలో పోర్టు వస్తే తమ బతుకులు మారతాయని ఆ మత్స్యకారులంతా ఆశపడ్డారు. తమ పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా వెలిగిపోతుందని కలలు కన్నారు. కానీ తమ త్యాగాలతో వందలాది ఎకరాల్లో పోర్టు నిర్మాణం అయితే పూర్తయింది. కానీ ఆ మత్స్యకారుల బతుకులు బొగ్గుపాలైంది. తినే తిండి, పీల్చే గాలి, తాగే నీరు అంతా కలుషితమైపోయింది. ప్రాణాలు పోతున్నా ఆదుకునే నాదుడు లేక ఏళ్ల తరబడి పడుతున్న చావు కేకలు పాలకుల చెవికి వినిపించడం లేదు. విశాఖ జిల్లా గంగవరం పోర్టు కోసం బలైపోయిన గంగవరం గ్రామంపై ప్రైమ్ 9 గ్రౌండ్ రిపోర్ట్. మత్స్యకార గ్రామాలను అదానీ గంగవరం పోర్టు కాలుష్యం వేధిస్తోంది. విపరీతమైన దుమ్ము ధూళి అక్కడి ప్రజలను వెంటాడుతోంది. పెద గంట్యాడ సమీపంలో గంగవరం మత్స్యకార గ్రామాలను అక్కడి పోర్టు నుంచి వెదజల్లుతున్న కాలుష్యం ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. పోర్టు రాక పుణ్యమా అని ఉపాధితో పాటు పరిసర గ్రామాలు అభివృద్ధి చెందుతాయని అనుకున్న మత్స్యకారులకు పోర్టు కాలుష్యం శాపంగా మారింది. గ్రామానికి ఆనుకొని పోర్టు ఉండటంతో విపరీతమైన కాలుష్యం ప్రజలను అనారోగ్యం పాలు చేస్తోంది. చిన్నారులు, వృద్ధులు అనేక రోగాల బారిన పడి ఇబ్బందులకు గురవుతున్నారు. మత్స్యకార గ్రామాలకు ఎలాంటి ఇబ్బందులు రానియమని చెప్పిన అదానీ యాజమాన్యం ఆ మాటను పక్కన పెట్టేసింది. కాలుష్యం ఉక్కిరి బిక్కిరి చేస్తుందని అనేక మార్లు మొరపెట్టుకున్నా యాజమాన్యం స్పందించలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కాలుష్యం భూత నుంచి కాపాడాలని కాలుష్యం నియంత్రణ మండలికి విన్నవించినా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇప్పటికే అనేక మంది మంచాన పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. పోర్టు యాజమాన్యం కాలుష్య నియంత్రణ చర్యలు తీసుకోకపోతే ఆందోళన చేపడతామని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. విశాఖ జిల్లాలో గంగవరం పోర్టు కారణంగా చాలామంది ప్రజలు వందలాది మంది, వేలాది మంది ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే గంగవరం పోర్టు నిర్మాణానికి ఇక్కడ భూములు ఇచ్చారు. ఇక్కడ ప్రజలు ఈ గంగవరం పోర్టుతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు, మత్స్యకారులు కూడా మొత్తం కూడా వేట మీద ఆధారపడి జీవించేవాళ్ళు. కానీ గంగవరం పోర్టు ప్రైవేట్ పోర్టు ఏర్పాటు కారణంగా ఆ పోర్టుకి వందలాది ఎకరాలు అయితే వాళ్ళందరూ భూములు ఇచ్చారు. ప్రస్తుతం పోర్టు పక్కనే ఉన్నటువంటి గ్రామాలు ఈ పొల్యూషన్, పోర్టు ద్వారా అయినటువంటి బొగ్గు, ఇతర ఐరన్ ఓరు, ఇతర వస్తువుల వల్ల, ఇతర రవాణా చేయడం వల్ల ఆ బొగ్గంతా కూడా ఆ గాలికి ఎగిరొచ్చి మొత్తం కూడా ఈ గ్రామాల్లో పట్టడం, ఈ గ్రామాల్లో తినే తిండిలో, పీల్చే గాలిలో, మొత్తం తాగే నీటిలో మొత్తం కాలుష్యం అయిపోవడం. ఈ కాలుష్యం పీల్చినటువంటి అందరూ కూడా ఊపిరితిత్తుల వ్యాధులతోనూ, ఇతర వ్యాధులతోనూ అంగవైకల్యం పొందడం, లేకపోతే మృత్యువాత పట్టడం, గర్భిణీ రాకపోవడం, ఇలాగ అనేకమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. దానివల్ల ఈ గ్రామాన్ని తరలించమని ఎంతో కాలంగా కూడా డిమాండ్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా దాదాపు 25 సంవత్సరాలుగా కూడా ఈ డిమాండ్ చేస్తున్నప్పుడు కూడా ఎక్కడా కూడా ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప ఎవరో పట్టించుకోవట్లేదు. ఎలక్షన్ వచ్చినటువంటి పార్టీలు అయితే గ్రామాన్ని తరలిస్తాం, లేదా ఉపాధి మార్గం చూపిస్తాం అని చెప్తున్నారు తప్ప ఎవరో పట్టించుకోవట్లేదు. ఎప్పటికైనా సరే గంగవరంతో పాటు చుట్టుపక్కల ఉన్న గ్రామాలను ఇక్కడ నుంచి తరలించాలి, లేదా ఇక్కడ జట్టి నిర్మించి ఉపాధి చూపాలని కూడా వాళ్ళందరూ కూడా చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. మరోసారి ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఒకసారి గంగవరం గ్రామంలో ప్రజలు ఏం కోరుకుంటున్నారో, ఎటువంటి సమస్యలు ఫేస్ చేస్తున్నారో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గంగవరం గ్రామం సముద్రానికి సమీపంలో ఉండటంతో తరతరాలుగా మత్స్యకారుల కుటుంబాలకు నిలయంగా మారింది. ఇక్కడ పోర్టు వస్తే తమ బ్రతుకులు మారుతాయని, భవిష్యత్తు బాగుంటుందని ఎంతో ఆశించారు. ఉద్యోగం, ఉపాధి అవకాశాలు వస్తాయని, తమ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని ఎంతో నమ్మకంతో ఉన్నారు. కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా జరిగింది. పోర్టు వచ్చాక వాళ్ల పరిస్థితులు దుర్భరంగా మారాయి. పూర్తిగా కాలుష్యం బారిన పడి గ్రామం విలవిల్లాడుతోంది. ఎక్కడ చూసినా నల్లటి బొగ్గు రేణువులు మనుషుల నుండి ఇళ్లపై, వస్తువులపై, తినే తిండిపై, తాగే నీటిలో మొత్తం బొగ్గు రజనే కనిపిస్తోంది. ఇవాళ గంగవరం పోర్టు రావటం వల్ల గంగవరం గ్రామంలో ఉండే సమస్యలు చాలా ఉన్నాయి. ఈ గంగవరం పోర్టు వస్తే మా జీవితాలు బాగుంటాయని, మా బతుకులు బాగుంటాయని మేము ఎంతో ఆశించాము. కానీ ఈరోజు మా బతుకులు అడియాసలుగా మిగిలిపోయండి. మరి ప్రతి ఒక్కరు కూడా ఇవాళ గంగవరం పోర్టులో గంగవరం అంటే గంగవరం పోర్టులో, అదానీ పోర్టులో ఎవరికి కూడా కూలి పని కూడా ఇవ్వలేని పరిస్థితి అయితే ఉంటుంది సార్. మరి ఈరోజు అనేక నిర్వసితులుగా మమ్మల్ని గుర్తించి ప్రతి ఒక్కరు కూడా కూలి పని లేకుంటే ఈరోజు అనేక రోడ్డుని పడే పరిస్థితి అయితే ఈరోజు ఈ గంగవరం పోర్టు వల్ల పడ్డామండి. మరి ఈ గంగవరం పోర్టు వల్ల 32 భర్తలతో ఈ పోర్టు నిర్మాణం జరుగుతుంది. ఈ నిర్మాణం జరిగిన నేపథ్యంలో ఈ గంగవరం పోర్టులో అనేకమైన రకరకాల ఖనిజాలు వస్తున్నాయండి. ఆ ఖనిజాల వల్ల
ఈ గాలిలో కలుషితం అయిపోయి వాటర్ పొల్యూట్ అయిపోయింది. గాలి కూడా కలుషితం అయిపోయి పొల్యూషన్ విపరీతంగా రావడం వల్ల ప్రజలు అనేకమైన రోగాలకు ఈరోజు గురవుతున్నారండి. ఈ రోగాలకు గురవటం వల్ల ఈ ప్రజలందరూ కూడా డాక్టర్ల దగ్గరికి వెళ్తే ఈ గంగవరం పోర్టు వల్ల మీకు పొల్యూషన్ రావటం వల్ల అనేకమైన జబ్బులు వస్తున్నాయి. క్యాన్సర్ వ్యాధి కూడా, కిడ్నీ ఎఫెక్ట్ కానీ, శ్వాస పీల్చుకోవడానికి కూడా అనేక స్కిన్ ఎలర్జీలు కూడా రకరకాల వ్యాధులతో ఈరోజు గురవుతున్నాయండి గంగవరం పోర్టు వల్ల. తక్షణమే గంగవరం పోర్టులో ఉండే పొల్యూషన్ అరికట్టవలసిన బాధ్యత ఉందని చెప్పేసి మేము కేంద్ర గవర్నమెంట్ కానీ రాష్ట్ర గవర్నమెంట్ కానీ అనేక సార్లు చెప్పడం జరిగిందండి. చాలా మంది ఇక్కడ కాలుష్యం కారణంగా బ్రతకలేక, కాలుష్యం బారిన పడి ప్రాణాలు పోగొట్టుకోలేక ఊరు వదిలి వెళ్లిపోయారు. వేరే చోట బ్రతుకుతున్నారు. కానీ కొందరైతే ఆ బయటకు వెళ్లి బ్రతికే స్తోమత లేకి ఇక్కడే కాలుష్యంతో సహవాసం చేస్తూ మగ్గిపోతున్నారు. దీంతో ఏళ్ల తరబడి వీరి బ్రతుకులు మరీ దుర్భరంగా మారాయి. గంగవరం గ్రామాన్ని పోర్టు నిర్మాణం కోసం భూములు కేటాయించాలని అప్పటి ప్రభుత్వం కోరిది. పోర్టు వస్తే ఇటువంటి పరిస్థితులు వస్తాయని ముందే ఊహించిన చాలామంది తమ భూమిని ఇవ్వడానికి నిరాకరించారు. భారీ ఎత్తున ఆందోళన కొనసాగించారు. ఆ ఆందోళనలో పోలీసుల కాల్పులలో ఓ వ్యక్తి కూడా మృతి చెందడం సంచలనంగా మారింది. పోర్టు నిర్మాణం సమయంలో భూమిని ఇవ్వడానికి 1270 మంది కుటుంబాలు అంగీకరించాయి. వారికి సెటిల్మెంట్ కూడా చేయడం జరిగింది. కానీ 300 కుటుంబాలు మాత్రం భూములు ఇవ్వడానికి నిరాకరించాయి. వారందరికీ పోర్టులో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ 2 దశాబ్దాలలో ఆ 300 కుటుంబాలతో కలిసి గంగవరం చుట్టుపక్కల గ్రామాల్లో మరింత జనాభా పెరిగింది. ప్రస్తుతం గంగవరంలో 25,000కు పైగా ప్రజలు నివసిస్తున్నారు. వీళ్ళంతా నిత్యం బొగ్గు మసితో కాలం గడపాల్సి వస్తోంది. వీళ్ళకిచ్చిన హామీలు కూడా పోర్టు యాజమాన్యం అమలు చేయడం లేదు. నేటికి చాలా మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించలేదు. 2006లో గంగవరం పోర్టు నిర్మాణం జరిగిన దగ్గర నుండి విపరీతమైనటువంటి పొల్యూషన్ వస్తుంది. ఈ పొల్యూషన్తో రకరకాల లంగ్స్ ప్రాబ్లం కానీ, పెరల్స్ కానీ, రకరకాల వ్యాధులు వచ్చి చాలా ఇబ్బందులు మా 4 గ్రామాల ప్రజలు పడే పరిస్థితి ఉంది. దీనికి తోడు ఈ మధ్యన విశాఖ స్టీల్ ప్లాంట్లో కూడా మ్యాన్ పవర్ను తగ్గించేసిన తర్వాత అక్కడి నుండి కూడా విపరీతమైనటువంటి పొల్యూషన్ వస్తుంది. ఈ రెండు రకాల పొల్యూషన్ వల్ల మేము తినేది అన్నం కాకుండా పొల్యూషన్ అయిపోయే పరిస్థితి కనుక, పీల్చేది గాలి కాకుండా, ఆక్సిజన్ కాకుండా కలుషితమైనటువంటి గాలి పీల్చే పరిస్థితి, వాటర్ కూడా ఆ విధంగా తాగే పరిస్థితి కనుక ప్రభుత్వాలు తక్షణమే వీటిని అరికట్టాలి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉన్నది కానీ నామకి వాస్తుగానే వస్తున్నారు. వాళ్ళు ఎక్కడ సర్వేలు చేసుకుంటున్నారు. యాజమాన్యం దగ్గర ఎంతో కొంత ముడుపులు తీసుకొని వెళ్ళిపోయే పరిస్థితి కనిపిస్తుంది. కానీ పర్టికులర్గా ఈ గ్రామ ప్రజలకు ఏదైతే జీవించే హక్కులో భాగంగా సురక్షితమైనటువంటి నీరుని కానీ, ఆహారాన్ని కానీ, గాలిని కానీ అందించాలన్నటువంటి కాన్స్టిట్యూషన్లో చెప్తున్నప్పటికీ కూడా ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ప్రజలకు బాధ్యత వహించి వాటిని కంట్రోల్ చేసే పని కాకుండా యాజమాన్యం వాళ్ళతో కుమ్మక్క అయిపోయి నిరంతరం మాకు పొల్యూషన్ ఇచ్చే పరిస్థితుల్లో చాలా ఇబ్బందులు పడుతున్నాం. దశాబ్దాలు గడిచినా సరే ఎక్కడ మా సమస్యలకు పరిష్కారం ప్రభుత్వ వర్గాలు చూపించట్లేదు. విపరీతమైన పొల్యూషన్తో గ్రామ ప్రజలందరూ నిత్యం బాధపడుతున్నారు. దానికి తోడు జీవనోపాధి, మాకు ముఖ్యంగా జీవనోపాధి లేక, జట్టి నిర్మాణం లేక మరి ప్రజలందరం అన్నవరం రామచంద్ర అంటూ అలమటిస్తున్నాం. కాబట్టిగా మరి పెద్ద మనసుతో ప్రభుత్వం అధికారులు, ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం నాయకులు ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, ముఖ్యంగా మా గాజువాక ప్రాంతం నుండి రాష్ట్ర అధ్యక్షులుగా గౌరవ పెద్దలు మరి పల్లాసీని గారు ప్రతినిధిత్వం వహిస్తున్నారు శాసనసభ్యులుగా. మరి మీరందరూ కూడా మా జీవనోపాధి ఏదైతే ఉందో జట్టి నిర్మాణం మరి తక్షణమే చేపట్టాలి. మరి మీరు మాటలతోటి మరి ఏదో కమిటీలని కాలయాపన చేయడము, మరి ఇది చాలా ప్రజలకి మీరు తెలిసి అన్యాయం చేస్తున్నారు. కనుక మరి పెద్ద మనసుతోటి ఇక్కడ జీవనోపాధి ఏదైతే ఉందో, ఎందుకంటే ఇటు స్టీల్ ప్లాంట్లో ఉపాధి పోయి కాంట్రాక్ట్ లేబర్గా 600 మంది మరి గంగవరం ప్రాంతానికి సంబంధించిన, మరి దిబ్బపాలెం ప్రాంతానికి సంబంధించిన స్టీల్ ప్లాంట్లో పనిచేసేవారు ఉపాధి పోయింది. చుట్టూ బొగ్గు నిలవలు, అటువైపు నుండి వీచే గాలిలో బొగ్గు కణాలు, ఇవన్నీ తెలిసిన అదానీ యాజమాన్యం లైట్గా తీసుకుంటోంది. దుమ్ము ధూళి బయటకు రాకుండా, గాలిలో కలవకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవటం లేదు. బొగ్గు లారీలు అక్కడ జనం జీవితాలను బుగ్గిపాలు చేస్తున్నాయి. జనం పెడుతున్న ఆక్రమణలు ప్రభుత్వానికి, అదానీ సంస్థకు పట్టడం లేదు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
2006లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పారిశ్రామిక వాడల అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థ భాగస్వామ్యంతో గంగవరం పోర్టు నిర్మించారు. ముఖ్యంగా బొగ్గు, విశాఖ స్టీల్ కార్గోకు ఈ పోర్టును వినియోగిస్తున్నారు. పోర్టులో మొత్తం 9 జెట్టీలున్నాయి. 2009 జూలై నుంచి పోర్టు కార్యకలాపాలు ప్రారంభించారు. గంగవరం పోర్టు సామర్థ్యం 64 మిలియన్ మెట్రిక్ టన్నులు. ఆటోమేటిక్గా హ్యాండ్లింగ్ పోర్టు కావడంతో ఎక్కువగా బొగ్గు సరఫరా జరుగుతోంది. గత కొన్నేళ్ల క్రితం దేశంలోని అగ్రగామిగా ఉన్న అదాని సంస్థ ఈ పోర్టును కొనుగోలు చేయడంతో తమ బ్రతుకులు మారుతాయని గంగవరం గ్రామంలోని బాధిత ప్రజలు భావించారు. కానీ అదాని సంస్థ కూడా తమ సమస్య పట్టించుకోకపోవడంతో తమ గోడు వినే నాదుడే లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తండ్రి, మాకే పరిస్థితి లేదు, తలమైన గొడుగు లేదు, పక్క కొడుకు లేడు, అలాది వాళ్ళలాగా ఉన్నాము. ఎవరికన్నా రూపాయి ఇస్తే రేపు ఇపోతే తిడుతున్నారు. ఎలాగొస్తుందండి చెప్పాలి కదా. ఈ ధూళిమాల అన్నీ అనాకని రోగాలు వచ్చి అనాకని తెగిళ్ళు వచ్చి రాలిపోతున్నామండి. మందులు వేసుకుంటున్నాము, దానికి తగ్గ భోజనం లేకపోతే ఏమవుతుంది, తిరగబడిపోతున్నాము. గంగవరం పోర్టుకు భారీ బొగ్గు నిల్వలు దిగుమతి కావడంతో భారీగా పేరుకుపోవడంతో ఈ సమస్య వస్తుంది. వివిధ వాహనాలు గ్రామ పరిధిలోని దూసుకుపోతుండటంతో దుమ్ము లేస్తోంది. బొగ్గు నిల్వలతో లారీలు ప్రయాణం చేయడంతో ధూళి ఇళ్లలో చేరుతోంది. లారీలలో బొగ్గు రవాణా చేస్తున్న సమయంలో బొగ్గు రేణువులు బయటికి రాకుండా ఈ వాహనదారులు ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు. వివిధ ప్రాంతాల్లో బొగ్గు నిల్వలపై టార్పాలిన్ కప్పాలి, కానీ అలా చేయడం లేదు. ఈ నిల్వలున్న చోట నిరంతరం నీటితో తడపాలి. పోర్టు చుట్టూ 10 మీటర్ల ఎత్తులో గోడ కట్టాలి, కానీ అవేమీ చేయడం లేదు. పైగా గంగవరం చుట్టూ ప్రాంతాల్లో బొగ్గు స్టాక్ యార్డులు భారీగా ఏర్పాటు చేశారు. దీంతో సమస్య మరింత పెరిగింది. గంగవరం, పల్లిపాలెం, జాలరిపల్లిపాలెం, వెంకన్నపాలెం, కొత్తదిబ్బపాలెం నుంచి హౌసింగ్ బోర్డు కాలనీ వరకు అనేక ప్రాంతాలలో ఈ బొగ్గు ధూళి పడుతోంది. దీంతో ఇక్కడ ప్రజలు నివసించే పరిస్థితి లేకుండా పోయింది. ఇప్పుడు గంగవరం పోర్టు దగ్గర ఉన్నాం. ఈ ప్రాంతమే గంగవరం పోర్టు. మొత్తం దుమ్ము ధూళి మొత్తం అంతా కూడా ఈ ప్రాంత ప్రజలు అనిపించేది ఇదే. ఇక్కడ ఉన్నట్టు వాహనాలు మనం ఒక్కసారి చూస్తే గంగవరం పోర్టులో ఈ వాహనాల ద్వారానే మొత్తం కూడా రవాణా అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ వచ్చినటువంటి బొగ్గు రజన అవ్వచ్చు, లేకపోతే ఐరన్ ఊర్ అవ్వచ్చు, ఇతర మొత్తం ఏదైనా సరే ఇక్కడ ఉన్నటువంటి ఈ వాహనాల ద్వారానే, ఈ ఊరు ద్వారానే, గ్రామం ద్వారానే మొత్తం కూడా వెళ్ళటం వల్ల దుమ్ము ధూళి మొత్తం పడిపోయి వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నామని చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా వాళ్ళందరూ కూడా మన ప్రైమ్ మినిస్టర్ చెప్పడం జరిగింది, తినే అన్నంలో ఎగురొచ్చి మొత్తం బొగ్గు రజన పడుతుంది, తాగే నీటిలో పడుతుంది. ఒక రోజంతా తుడుచుకోపోతే మొత్తం కూడా పేరుకుపోతుంది. ఈ వాహనాల ద్వారా అయితేనే, లేకపోతే అలా ఆ విధంగా వాళ్ళు ఇళ్లలో పైకి గాలి ద్వారా ఎగురొచ్చి అయితేనే ఈ విధంగా పడటం వల్ల తామంతా కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. అనారోగ్య బారిన పడి మొత్తం కూడా హాస్పిటల్ బారిన పడి కొంతమంది మృత్యువాత కూడా పడుతున్నారు. చాలామంది కూడా చనిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విధంగా మొత్తానికి చాలా అనేక ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు. ప్రభుత్వాలు హామీలు ఇస్తున్నాయి తప్ప ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంతమంది వచ్చినా ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి కనిపించట్లేదు. కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే హామీలు ఇవ్వడం, అంటే ఈ గ్రామాన్ని తరలిస్తాం, ఈ పొల్యూషన్ నుంచి రక్షిస్తామని చెప్పడం తప్ప ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి కనిపించట్లేదు. ఒకసారి చూడొచ్చు, మన ఇక్కడ ఉన్నటువంటి మురికి నీరు అయితేనే, లేకపోతే వాహనాలు అయితేనే, రోడ్డు కూడా మొత్తం దుమ్ము ధూళితో ఎంత ఇదైపోయిందో. ఉదయం నుంచి ప్రతిరోజు కూడా ఈ విధంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మొత్తం దుమ్మంతా పెరిగిపోయే పరిస్థితి ఉంటుంది. ఏ విధంగా అయినా సరే ప్రభుత్వం ఆదుకోవాలని వాళ్ళందరూ కూడా కోరినప్పుడు కూడా ఎక్కడ కూడా అధికారులు కూడా పట్టించుకునే పరిస్థితి కనిపించట్లేదు. ఈ ప్రైవేటు పోర్టుల వల్ల మొత్తం కూడా చాలామంది ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుంది. చాలా మొత్తం అనేక మంది దీనిపై చెప్పినప్పుడు కూడా ఎవరో పట్టించుకోవట్లేదు. వచ్చి కేవలం ఏదో చూస్తున్నారు, వెళుతున్నారు తప్ప ఎవరో పట్టించుకోవట్లేదు. వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. మన కళ్ళారా చూస్తున్నాం, ఇక్కడ దుమ్ము ధూళి కాసేపు మనం ఇక్కడ నుంచునే కనీసం పేల్చలేని పరిస్థితిలో ఉన్నాం. ఇటువంటిది వీళ్ళంతా కూడా వేలాది మంది ఇక్కడ జీవిస్తున్నారు, గ్రామాల్లో జీవిస్తున్నారు. వీళ్ళందరి పరిస్థితి ఏంటని కూడా ఒక్కసారి ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. గంగవరం రైతుల దీనావస్థపై ప్రైమ్ 9 బృందం వివరాలు సేకరించింది. అక్కడ పరిస్థితిని చిత్రీకరించింది. నల్లగా మారిపోయిన రోడ్లు, మసితో నిండిపోయిన వాహనాలు, ఇళ్ళు కనిపించాయి. పచ్చని చెట్లు సైతం నల్లగా మారిపోయాయి. దుమ్ము ధూళితో రంగు మారిపోయాయి. టోటల్గా చెప్పాలంటే అక్కడ జనం జీవిస్తున్నారే కానీ శ్మశాన సదృశ్య వాతావరణం కనిపిస్తోంది. తమ బాధను సర్కారు దృష్టికి తీసుకెళ్లాలని అక్కడి జనం ప్రైమ్ 9తో మొరపెట్టుకున్నారు. వారి బాధ, ఆవేదన ఇదిగో చూడండి.
గంగవరం పోర్టు ప్రాంతాలను ప్రైమ్ 9 ప్రతినిధుల బృందం పరిశీలించింది. బాధితులు ప్రైమ్ 9 ప్రతినిధులతో మాట్లాడుతూ తమ గోడును వెళ్లబోసుకున్నారు. తాగే నీరు, తినే తిండి, పీల్చే గాలిలో అన్నింట్లో కూడా బొగ్గు రేణువులు పడుతున్నాయని, కళ్లల్లోనూ ముక్కుల్లోనూ బొగ్గు రేణువులు చేరిపోవడంతో వ్యాధులు రావడంతో అనారోగ్యం పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఊపిరితిత్తుల వ్యాధితో అనేక మంది మృత్యువాత కూడా పడ్డారని చెప్పారు. రోజుకు 4-5 సార్లు ఇళ్లు తుడుచుకున్నా ఇంటి నిండా బొగ్గు రేణువులు తప్పడం లేదని అంటున్నారు. ఇలా పొల్యూషన్తో ప్రతి కుటుంబంలో రోగులున్నారు. చాలా మంది మృత్యువాత పడ్డారు. అనేక మంది గుండె జబ్బులు, ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్, పక్షవాతంతో ఉన్నవాళ్లు ఉన్నారు. ఇళ్లల్లో చెట్లు, ఇళ్లు, బైక్లు ఇలా ప్రతి చోట బొగ్గు రేణువులతో నల్లగా మారిపోయాయి. కాలుష్యం కారణంగానే గంగవరం పోర్టు చుట్టుపక్కల ఉండే మత్స్యకారుల ఆరోగ్య పరిస్థితులు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. వారంతా అనారోగ్యం బారిన పడి కాలం వెళ్లదీస్తున్నారు. కళ్ల మంటలు, ఎలర్జీ, ఊపిరితిత్తుల సమస్య, గుండె మంట, ఒంటి చర్మంపై దుద్దుర్లు ఇలా అనేక వ్యాధులతో ఇక్కడ ప్రజలు సతమతమవుతున్నారు. పోర్ట్ గంగవరం రావడం వల్ల ఎంతో డస్ట్ అనేది చాలా మందికి వచ్చేస్తుంది. అంటే ఇన్ఫ్యాక్ట్ పిల్లలకు కూడా అంటే ఇన్ఫెక్షన్స్ అయిపోతున్నాయి, లంగ్ ఇన్ఫెక్షన్స్ అవని, ఆస్తమా, ఏవైనా ఆల్మోస్ట్ అన్నీ వచ్చేస్తున్నాయి, అన్ని ప్రాబ్లమ్స్ టోటల్గా. ఇప్పుడు ఒకవేళ మార్నింగ్ ఇల్లు తుడిచేటప్పుడు చూస్తే ఇంత డస్ట్ వస్తుంది. అసలు దేనికి పోర్ట్ మేము దేనికి ఇచ్చా? అక్కడ ప్లేసులు సరదాకి ఇచ్చామా? అక్కడ ప్లేసులు దేనికి ఇచ్చా? అక్కడ ఉండేటప్పుడు అమ్మ ఇలా పోర్ట్ వస్తుంది, పోర్ట్ వల్ల పలానా ఉపయోగాలు ఉంటాయి, భవిష్యత్తులో బోల్డ్ మందికి ఆధారంగా నిలుస్తామని చెప్పేసి ఆ రోజు మా ప్లేస్లో అన్నీ తీసుకొని వెళ్ళారు. ఇప్పుడు తీసుకెళ్ళాక పోర్ట్లో ఎవరైనా గంగవరం డ్యూటీ చేస్తున్నాడా? గంగవరంలో ఒక్క వ్యక్తి డ్యూటీ చేస్తున్నాడా? ఒక్కడు కూడా డ్యూటీ చేయట్లేదు. డ్యూటీ చేయకుండా అందరినీ రిటైర్మెంట్ చేసేసి నార్మల్గా వదిలేశారు. ఇప్పుడు పోర్ట్ వల్ల బోల్డ్ డస్ట్ వస్తుంది. మేము వాళ్ళని ఏమైనా అడగాలన్నా మాకేంటి వచ్చేస్తుంది అంతే, ఇలా అలాగని చెప్తున్నారు తప్పించి ఏమీ మాట్లాడట్లేదు, ఏమీ పట్టించుకోవట్లేదు. ఇక్కడ ప్రజలు ఎలా అయిపోతున్నారో ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఎవరు ఆలోచించట్లేదు. ఇన్ఫ్యాక్ట్ వర్షం పడ్డదనుక ఆ రోడ్ అంతా బ్లాక్ అయ్యి వాటర్ తోటి అంటే వాటర్ అనేది ఎటో ఒక పక్క సర్వేవ్ అవ్వాలి. సర్వేవ్ అవ్వకుండా వాటర్ అనేది బ్లాక్ చేసేస్తే ఎలా వెళ్తారు? ఇక్కడికి లోపలికి ఎలా వస్తారు? బయటికి ఎలా వస్తారు? పోర్ట్ వల్ల చాలా అంటే చాలా లాసెస్ అవుతున్నాయి. చిన్న చిన్న పిల్లలకి లంగ్ ఇన్ఫెక్షన్స్ అయిపోతున్నాయి. పిల్లలకి ఎందుకు అవుతాయి లంగ్ ఇన్ఫెక్షన్స్? అంటే ఇన్ఫెక్షన్ అయ్యింది అని అంటే పోర్ట్ డస్ట్ వల్ల అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. గంగవరం పోర్ట్ నిర్మాణ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళకి పోర్ట్ నిర్మాణం అయితే గంగవరం ఉన్న ప్రజలందరికీ కూడా మంచి జరుగుతుంది, ఉపాధి వస్తుందనే ఆశతో అప్పుడు గంగవరం పోర్టుకి ఎకరం రూపాయి చొప్పున లీజుకి ఇచ్చారు. దాని మీద పోర్ట్ నిర్మించి ఆ వచ్చే లాభంతో మళ్ళీ ఇంగ్లాండ్ కంపెనీకి ఒక బెర్తను అమ్మి 500 కోట్లు తెచ్చుకొని మిగతా బెర్తలను ఎక్స్చేంజ్ చేసుకొని విస్తరణ పంచుకొని ఈరోజు గంగవరం పోర్ట్ యాజమాన్యం బాగా లాభాలు పొందుతుంది. దాన్ని తీసుకెళ్ళి ఈరోజు అదానీ కంపెనీకి అమ్మేశారు. కాకపోతే ఆ రోజు ఒప్పందంలో చేసుకుంది ఏంటంటే గంగవరం నిర్వాసితులందరికీ కూడా ఉపాధి కల్పిస్తాం, జట్టి నిర్మాణం చేస్తామని చెప్పారు. విస్తరణ పెరిగే కొలదు అందరికీ కూడా ఉపాధి ఇస్తామని చెప్పారు. కానీ ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ఏదైతే కార్పొరేట్ సంస్థలు వాళ్ళు మోచే నీళ్ళు తాగుతూ ఈరోజు గంగవరం పోర్ట్ని జాతీయం చేయకుండా వాళ్ళు అదానీ కంపెనీకి అమ్మడం చాలా దుర్మార్గమైన విషయం అనేసి ఈరోజు గంగవరం గ్రామస్తులుగా మేము చెప్తున్నాం. ఏళ్ల తరబడి ఇలాగే ఉన్న తమ సమస్యలు ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదాని సంస్థ వచ్చాక కూడా అసలు సమస్య గాలి కొదిలేసి అరకొర సిఎస్ఆర్ నిధులతో గ్రామంలో యువకులకు క్రీడల కోసం పరికరాలిచ్చి చేతులు దులుపుకుంటున్నారని తెలిపారు. రాజకీయ పార్టీలకు తమ గ్రామ సమస్య ఒక ఎన్నికల హామీగా మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ నుంచి ఎంతో మంది తమ గంగవరం గ్రామం వచ్చి కాలుష్యం బారిన పడిన తమని రక్షిస్తామని హామీలిచ్చారని ఇంతవరకు పట్టించుకున్న నాదుడే లేడంటున్నారు. అదాని యాజమాన్యం కూడా తమను పట్టించుకోవడం లేదని చెప్పారు. పోర్టు నిర్మాణ సమయంలో తమకిచ్చిన హామీలు ఏమీ అమలు చేయలేదని మత్స్యకారులు తెలిపారు. ఇక్కడ ఉన్న మత్స్యకారులకు అందరికీ కూడా ఉద్యోగాలు ఇస్తామని మోసం చేశారు అధికారులు. అలాగే జట్టి కడతామన్నారు, జట్టి కూడా కట్టలేదు. అలాగే జట్టి కట్టినంత వరకు ప్యాకేజ్ ఇస్తామన్నారు, ఆ ప్యాకేజ్ కూడా ఇవ్వలేదు. అలాగే గంగవరం పోర్టులో ఉద్యోగాల కోసం చాలామంది ఇబ్బంది పడుతూ ఉద్యోగాలు లేక ఇక్కడ జీవనోపాధి లేక చాలామంది ఇబ్బంది గురవుతున్నారు. అలాగే గంగవరం పోర్టు నుంచి ఒక హైకోర్టులో 771 ఉద్యోగాలు హైకోర్టు ఆర్డర్ ఇచ్చి ఉంది. ఆ హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన కాపీ కూడా చెత్తకుప్పలో వేసేశారు. హైకోర్టు ఆర్డర్ను కూడా ఎవరు కూడా అమలు చేయట్లేదు, అధికారులు ఎవరు కూడా దాన్ని పట్టించుకోవట్లేదు. ఆ యొక్క మిగతా ఉద్యోగాలు కూడా ఇచ్చినట్టయితే చాలామంది జీవితాలు బాగుంటాయి. అలాగే జట్టి కట్టినట్టయితే జట్టి మీద
ఆ వేటకెళ్ళి చాలామంది ఉపాధి దాని మీద బ్రతికే వంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే ఆ జట్టి కూడా కట్టినంత వరకు ప్యాకేజ్ ఇస్తామన్నారు. ఆ ప్యాకేజీ కూడా ఇవ్వలేదు. ఆ ప్యాకేజీ కూడా ఇవ్వకుండా అధికారులందరూ కూడా వాళ్ళ హ్యాండ్ఓవర్లో ఉంచుకొని ఇప్పటి వరకు కూడా నిర్వాసితులకు ఎవరికి కూడా ప్యాకేజ్ ఇవ్వకుండా చాలా ఇబ్బంది గురవుతున్నారు. యువతలో చాలామంది ఉపాధి లేకపోవడం వలన చాలా జీవనోపాధి అనేది లేకపోవడం వల్ల పిల్లలకి ఇబ్బంది గురవుతున్నారు. ఇక్కడ కాలుష్యం అనేది చాలా విపరీతంగా ఉంది. తమకిచ్చిన హామీల మేరకు గ్రామాల్లో ఉన్న యువతకు పోర్టులో ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, తమ గ్రామాన్ని పోర్టు కాలుష్యం నుండి కాపాడడానికి ఇక్కడి నుండి తరలించాలని డిమాండ్ చేశారు. పోర్టు యాజమాన్యం పోర్టు చుట్టుపక్కల వేట కోసం మత్స్యకారులు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని, తమకిక్కడ జట్టి నిర్మాణం చేపడితే తమ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని వేడుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పోర్టు యాజమాన్యం దిగి రాకపోతే గంగవరం నుంచి మరో భారీ ఉద్యమం చూస్తారని మత్స్యకార నాయకులు హెచ్చరించారు. పోర్టు వల్ల వచ్చే సమస్యల వల్ల ఆయా గ్రామాల్లో ప్రజలు పడుతున్న బాధలు, కాలుష్యం పక్కన, ఉపాధి లేకపోవడం పక్కన, ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవడం పక్కన, ఇలాగా దాదాపు 25 సంవత్సరాలుగా కూడా వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వాలు మారినప్పుడు కూడా వీళ్ళని కూడా ఎవరిని కూడా పట్టించుకునే పరిస్థితి అనిపించట్లేదు. మనం చూసాం ఎక్కడికక్కడ పొల్యూషన్, మొత్తం గ్రామం అంతా కూడా పొల్యూషన్ ఏర్పడిపోయింది. ఎక్కడ కూడా తరలించే పరిస్థితి కనిపించట్లేదు. గ్రామాలను తరలించమని చెప్పినప్పుడు కూడా ఎక్కడ కూడా తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ఏమో చేపల వేటకి గంగవరం పోర్టులోకి వెళ్ళనివ్వట్లేదు, మరోవైపు ఏమో ఇక్కడ జట్టి నిర్మించాలని కూడా చాలా కాలంగా కూడా మొత్తం వాళ్ళందరూ కోరే పరిస్థితి కనిపిస్తుంది. జట్టి నిర్మించాలి, జట్టి నిర్మిస్తే మాకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయని చెప్తున్నారు. అయినప్పుడు కూడా అది కావట్లేదు. కొంతమంది స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు, వాళ్ళకు కూడా ఉద్యోగం కూడా తరలించారు. మొత్తం ఇప్పటికైనా సరే అదాని మొత్తం స్పందించి వీళ్ళందరూ కూడా ఆదుకోవాలి, తమకు న్యాయం చేయాలి, జట్టి నిర్మించి ఉపాధి అవకాశాలు కల్పించాలని కూడా వాళ్ళు కోరే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ అరుణ్తో వాసు, ప్రైమ్ 9 గంగవరం నుంచి. అభివృద్ధి, సంక్షేమం అనే నినాదం సరైనదే, కానీ ఇది కేవలం ఆర్థిక ప్రయోజనాలకే పరిమితం కాకూడదు. ప్రజల ఆరోగ్యం, పర్యావరణం కూడా ముఖ్యం. అదానీ పోర్టు రావడం మంచిదే అయినా దీనివల్ల జనజీవనం అధ్వాన్నం కారాదని ప్రభుత్వాలు గుర్తించాలి. అదానీ లాంటి సంస్థ కూడా జనం బాగోగులపై దృష్టి పెట్టాలి. ఇది ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్. మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్.